రక్తసిక్త పిశాచ కొరియన్ కనకరాజు దెయ్యం ఆవాహయామి. కొరియన్ కనకరాజు విచ్ ఇస్ డైరెక్టెడ్ బై మెర్లపాక గాంధీ. ఇంగ్లీష్ ఎందుకులే, తెలుగులో అని చెప్తాం. కొరియన్ కనకరాజు ఈ సినిమాలో మన వరుణ్ తేజ్ అన్న హీరోయిన్, అండ్ మిరాయ్ సినిమాలో హీరోయిన్గా చేసిన హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ మూవీలో మన కమెడియన్ స్టార్ సత్య అన్న కూడా ఉన్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ మెర్లపాక గాంధీ. ఇంతకు ముందుకు ఆయన ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ నాని అన్నతో కృష్ణార్జున యుద్ధం సినిమా తీశాడు. సో ఓకే, ఆ సినిమాలు చాలా బాగుంటాయి. ఒక్క కృష్ణార్జున యుద్ధం యావరేజ్గా నిలిచింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ కొరియన్ కనకరాజు. పెనుమామ యాపొద్దు చూడలేదు మేడం. బ్లడీ మాస్ పీపుల్ బాబోయా. అన్యోంగ్ అవునరా, ఆ కియా కంపెనీలో పనిచేస్తుంది కదా, ఆ కొరియా వాళ్ళతో మాట్లాడి నేర్చుకుని ఉంటారులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ వరుణ్ తేజ్ అన్న వన్ మ్యాన్ షో. చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశాడు అండ్ కొన్ని చోట్ల నవ్విస్తాడు కూడా. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ కామెడియన్ స్టార్ సత్య. ఎస్, సత్య అన్న ఈ మూవీలో పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే చాలా చోట్ల నవ్విస్తాడు. హర్రర్ కామెడీ మిక్స్ కొన్ని సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ మూవీకి తమనన్న బీజం ఇచ్చి పడేసిండు. ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక బీజం వస్తుంది, దీనమ్మ గూస్ బంప్స్ భయ్య. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ అవతారమేంద్రా, ఈ పచ్చబొట్లేంది, నా మీసమేది, జాతరలో కోడి పుంజం తయారు చేసినారు. ఎదురుకి తొలగు ఇస్సో లే కిషపడ ఏలేవేంద్రా. భద్రంగా దాచిపెట్టినాను కనుక బుధవారం గోర్లు కూడా కత్తిరిస్తున్నాను. హీరోయిన్ కూడా బాగానే యాక్ట్ చేసింది. అండ్ ఈ మూవీలో మైనస్ పాయింట్స్, స్టోరీ అంత రిఫ్రెష్గా అనిపించదు అండ్ కొన్ని చోట్ల రొటీన్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది అండ్ ఆ క్లైమాక్స్ అయితే దండోనా తూత. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ వరుణన్న ఫ్యాన్స్కి పక్కా నచ్చుతుంది. 지금조차 나를 막을 수 없다고. 아니야, 이제 제발 그만해. కనీసం సబ్టైటిల్స్ అనేంటి రాలే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. సో వరుణ్ తేజ్ అన్న ఈ కొరియన్ కనకరాజు సినిమా మీద మీ సినిమా రాజు ఒపీనియన్ ఏంటంటే, హర్రర్ కామెడీ సినిమాలు ఎక్కువ ఇష్టపడే వారికి, ముఖ్యంగా మన సత్యాన్న కామెడీ ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈ వీకెండ్ ఈ సినిమాని చూడొచ్చు. కొత్తగా కథ లేకపోయినా హర్రర్ను ఆశించి వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఆల్సో ఓవరాల్గా ఈ మూవీ ఒక యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. సో ఈ వీకెండ్కి మీరు ఒక సినిమాకి వెళ్ళి నవ్వుకోవాలంటే ఈ మూవీకి వెళ్ళండి. ఒక టైంపాస్ హర్రర్ కామెడీ, సత్య కామెడీ, వరుణ్ తేజ్ అన్న పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. నా రేటింగ్ ఈ సినిమాకి 2.75. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ సినిమా రాజని ఇలాంటి రివ్యూల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.